నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక ఆ, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును. హల్లెలూయా. ఏమన్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చెయ్యు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి ద్వారా ఈ యొక్క అద్భుత క్రియలు జరుగుతాయి. ఒకవేళ నీ విశ్వాసము బలహీనమైనది అనుకోండి, ఒకవేళ ఆ విశ్వాసము అవిశ్వాసమై ఉండొచ్చు. అంటే ఏలియా గురించి కావచ్చు, లేదా కొన్ని పరిస్థితుల గురించి నేను చెప్పినాను. దాన్ని ఎవరైతే వినగానే నమ్ముతారో వారిది విశ్వాసం అంటారు. ఎవరికైతే సందేహం కలుగుతుందో వారిలో ఏమున్నట్టు? అవిశ్వాసం. ఎందుకు అవిశ్వాసం? అవిశ్వాసమే ప్రశ్నిస్తుంది. మన అవిశ్వాసమే ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నాము కనుక మీరు నమ్మండి, మీరు నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఆయన నా యందు ఉన్నాడని. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చెయ్యు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చెయ్యును. వాటికంటే మరి గొప్పవియు అతడు చెయ్యునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కాకపోతే ఏంటంటే, ఇది జరగాలి అంటే వీళ్ళు క్రీస్తును వాళ్ళు ఏం చేయాలి? క్రీస్తు నమ్మాల. క్రీస్తు ద్వారానే ఈ క్రియలు జరుగుతాయి. లేదు క్రీస్తుని విడిచిపెట్టి వీళ్ళు సపరేట్గా చేస్తామంటే కాదు. అవుతుందా? ఇప్పుడు క్రీస్తు ఉన్నాడు ఇక్కడ, క్రీస్తు నమ్మలేదు, క్రీస్తు నమ్మకుండా దేవుడే నన్ను కరుణిస్తాడు, దేవుడే అన్నీ అంటే అవుతుందా? కాదు. ఎందుకంటే డైరెక్ట్ రిలేషన్ కోల్పోయినాం, డైరెక్ట్ సంబంధం మనకు లేదు. ఈయన ద్వారానే ఇప్పుడు మార్గము, ఈయన చెప్పిందే సత్యము, ఈయనే మనకు జీవము. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు నామములో నీవు అద్భుతములు చెయ్యగలిగే శక్తి సామర్థ్యములు తండ్రి అయిన దేవుడు నీకు ఇవ్వగలడు. ఎప్పుడు తెలుసా? ఆయనే మార్గం, ఆయనే జీవము, ఆయనే సత్యమును నమ్మిన నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మీరు నా నామమున దేనిని అడుగుదురో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఏమన్నాడు? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై. ఏమంట? తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అందుకని ఏం చేయాలా? యేసు నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వ్యాధి నుంచి నాకు విడుదల కలుగును గాక అని నమ్ముతున్నాను. యేసు నామములో ఈ వ్యాధి వెళ్ళిపోవును గాక. నజరేయుడైన యేసు నామములో ఈ కార్యము జరుగును గాక. కదా ప్రార్థన చేస్తాం ఏమని? యేసయ్య నామములో నా పెళ్లి జరుగును గాక, యేసయ్య నామములో నాకు ఉద్యోగం వచ్చును గాక, యేసయ్య నామములో నేను స్థిరపరచబడుదును గాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాల. అందుకని ఇక్కడ ఏమన్నాడు? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. తర్వాత నా నామమున మీరు నన్నేమి అడిగినను, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఒకవేళ మీరు క్రీస్తును ప్రేమించిన వారైతే ఆయన మీకు బోధించిన ప్రతి ఆజ్ఞను, ప్రతి హెచ్చరికను మీరు ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే అస్సలు కూర్చోడానికి కూడా మీకు ఇష్టం అనిపించదు కదా. నేను కూడా చాలాసార్లు మరి దైవజనుని బోధలు విన్నప్పుడు బాధ వేసేది, వినొద్దు మనం ఇవన్నీ, ఆశీర్వాదం లేదు ఆయన బోధలు ఎప్పుడు తిట్లే, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అని చెప్పి నేను అనుకుంటుండే. కానీ
ఒక్కడు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఇంకా చిన్నపిల్లవానివే, నువ్వు ఇంకా చిన్నపిల్లవే. ఇప్పుడు నిన్ను గద్దించకపోతే నువ్వు ఖచ్చితంగా తప్పు మార్గంలో వెళ్ళిపోతావు, తప్పుడు సిద్ధాంతాల్లోనికి వెళ్ళిపోతావు. అందుకు దేవుడు నిన్ను గద్దించి సరియైన మార్గంలో నడిపించడానికి ఆయన హితబోధ చేస్తాడు మనకి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తండ్రి శిక్షించని కుమారుడు బుద్ధిహీనుడగును. అవునా కదా? తండ్రి శిక్షించని కుమారుడు ఏమవుతాడమ్మా? బుద్ధిహీనుడు. మరి ఎవరైతే తప్పుడు సిద్ధాంతాల్లో తప్పుడు మార్గములో వెళ్తున్నారో మరి వారిని ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా సరి చేస్తాడు. దాన్ని మనము గౌరవించాలి, అది దేవుని మాటగా అంగీకరించాలి, అది దేవుని మాటగా మనం స్వీకరించాలి. అప్పుడే అది మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా.